వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ మారటం ఖాయం. చండూరులో ఉద్రిక్తత. కూకట్పల్లి దోపిడీ కేసు దర్యాప్తు ముమ్మరం. నారా లోకేష్ బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిర్యాదు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళు బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? వాళ్ళని దూరం పెట్టడం సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను. నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పానంటే కాదు బాబు. అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్పా. నేను సోషల్ మీడియాలో మీ ప్రత్యర్థులు మాత్రం ప్రచారం మీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. చేయని సంతోషం చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్టుంటది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. మీ ప్రస్థానం ఫిరాయింపులతో ప్రారంభమైందని ప్రచారం. డెఫినెట్ నేను ఏది ఇస్తుందో 84 November my term was expired. 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేను. కాంగ్రెస్ పార్టీ విషయం కాదు, టీడీపీలో ఉంటూ నాదెళ్ల భాస్కర్ రావు వైపు వెళ్లారని. చూడు బాబు, నేను అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు. అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పి నా రిజిగ్నేషన్ గవర్నర్ పంపించినాయా? నా రిజిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను అంటే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రిజిగ్నేషన్. సరే, పార్టీ మారితే సరే మీకు గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారో లేదంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో ఓకే, కానీ మీతో పాటు నడిచేటువంటి కార్యకర్తలకు, మీ కింద ఉన్నటువంటి నాయకులకు ఇతర పార్టీలకు పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. భయభ్రాంతులకు గురి చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నడి ఒడ్డున చండూర్ చౌరస్తాలో అతి కిరాతకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని, నాయకులని చంపడమే లక్ష్యంగా మరి యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక ధోరణి ఏదైతే ఉన్నదో దాన్ని యావత్ నల్గొండ జిల్లా ప్రజలు, మునుగోడు నియోజకవర్గ చెండూరు ప్రజలందరూ కూడా చూసిండ్రు, దాన్ని తీవ్రంగా ఖండించిండ్రు. మరి యొక్క నల్గొండ జిల్లాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజలు మరి వారికి అధికారం ఇచ్చినప్పటికీ కూడా మరి ప్రతిపక్షాలే లేకుండా మరి వారిని చంపేయాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ధోరణి ఏదైతే ఉన్నదో అది చాలా బాధాకరం. పోలీసులు కూడా మరి వారి యొక్క తొత్తులుగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులని తలలు పగలగొట్టి పన్ను ఉరుగుతూ ఉంటే మరి వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. నిన్న ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు కాంగ్రెస్ నాయకురాలి అల్లుడు కేవలం వెంకటరెడ్డి గారు పోలీసులందరినీ కూడా వారి స్వప్రయోజనాలను వాడుకుంటూ ఇప్పటిదాకా కూడా వారి మీద అరెస్టులు లేవు. రాత్రి కూడా పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని పంపిస్తారు. కొట్టిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడితే మరి సీఎం గారిని విమర్శిస్తూ ఉంటారు. మరి వారికి మంత్రి పదవి మీద ఉన్నటువంటి ధ్యాస మరి చెండూరు, మునుగోడు నియోజకవర్గ వారి ప్రజల మీద ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు నిజాయితీ పరులైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈరోజు చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే మా మనోహర్ అన్న నాయకత్వంలో ఈరోజు చెండూరు మున్సిపాలిటీకి ఈరోజు జిల్లా పార్టీ తరఫున బంధునిచ్చినాం. నేను యావత్ మున్సిపాలిటీ ప్రజలను, చెండూరు మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా నేను ఈరోజు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ యొక్క దుర్మార్గపు కాంగ్రెస్ పాలన మా కొద్దురా బాబు కేవలము మద్యము, డబ్బులని విచ్చలవిడిగా పంచుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నతమ్ములు. ఈ యొక్క కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఈ యొక్క కోడి బ్రదర్స్ని ఈరోజు మునుగోడు నియోజకవర్గం నుంచి బంద్ చేయాలి, దూరం పంపించేయాలి. నైట్ 9:40కి అజీముద్దీన్ అండ్ ఖుస్రో అనే ఇద్దరు మోటార్ సైకిల్ మీద మన కేపీహెచ్ వైపు నుండి టువర్డ్స్ అమీర్పేట్ పోతూ ఉన్న టైంలో ఈ పిల్లర్ నెంబర్ 836 దగ్గర ఒక 4 వ్యక్తులు 2 బైక్స్ మీద వచ్చి వాళ్ళ మీద చిల్లీ పౌడర్ చల్లి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ₹1 కోటి ఎత్తుకపోయారని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా సుబ్బారావు ఇన్స్పెక్టర్ కూకట్పల్లి
తన టీంతో ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసుకొని సీన్కి పోయి అక్కడి నుంచి వెళ్ళి సిపి గారు అదేవిధంగా డీసీపీ గారి పర్యవేక్షణలో ఆదేశాల అనుసారంగా పూర్తిగా ఒక 3 టీమ్స్ సిసిఎస్ఎన్ లోకల్ పోలీస్ కలిసి 3 టీమ్స్ పెట్టి టోటల్గా సీసీటీవీ కెమెరాలు అదే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఆ పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎటు తీసుకుపోతున్నారు, ఎవరికి ఇచ్చారు, దీన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అనేది అన్ని కోణాలలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది ప్రజెంట్. సార్ ఎయిర్పోర్ట్లో 3 నిందితులను పట్టుకున్నారు. ఇప్పటివరకు అయితే అలాంటిది ఏం జరగలేదు. బట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. అంతెందుకు, అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.